ఇదిగో. వస్తాను సీతమ్మ. ఇదిగో, ఇలాంటి సమస్యలు ఇంటి దాకా వస్తాయని చిట్ ఫండ్ వ్యాపారం వద్దు అన్నాను. మీరు నన్నేమన్నా పడతాను, కానీ ఊరి జనం మీ మీద గొడవ చేయకూడదని నా బాధ. ఈరోజు నా శాలరీ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పరువు పోయేది. సరే, అందరం కలిసి వీరన్న గుట్టకి ముడుపులు మొక్కులు చెల్లించడానికి వెళ్ళాలి. తొందరగా తయారవ్వండి. పద. భోగా, రాజశేఖర్ గారు నీకు డబ్బులు ఇమ్మన్నారు. పని అంతా పూర్తయ్యాక మిగతా డబ్బులు పంపిస్తా అన్నారు. సరే, రామరాజు కుటుంబం ఇప్పుడు ముడుపులు చెల్లించుకోవడానికి వీరన్న గుట్ట బయలుదేరుతున్నారు. ఆ విషయం రాజశేఖర్ గారికి చెప్పు, నేను కూడా ఫోన్ చేస్తాను. అలాగే. సావిత్రి, గుడికి వెళ్ళి తిరిగొచ్చేలోపు రామరాజు సీతమ్మని విడగొట్టడానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికితేనే కాదు, అవకాశం సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. శబాష్, అలా అన్నావు, బాగుంది. ఈ వచ్చిన డబ్బుల్లో నీకు చీర కొని పెడతానే. అట్నే మావా. మారుతి, మారుతి, సరస్వతి, దాక్షాయిని. 2 నిమిషాలక్క, వచ్చేస్తున్నాం. మారుతి, అన్ని రెడీ చేసావు కదా? చేశానమ్మ గారు. సరే, కార్లో పెట్టేసి. అలాగేమ్మా. శ్రవణ్, శంకర్, నాని, వదినా. మీరందరూ రెడీ అయిపోయారుగా? ఈ బ్యాగ్స్ అన్ని తీసుకొని కార్లో పెట్టండి. అలాగే వదినా. వెళ్ళండి. పదండి. దాక్షాయిని, సరస్వతి. సీత, త్వరగా బయలుదేరదాం. మీరు వెళ్తూ ఉండండి, దాక్షాయిని వాళ్ళతో వస్తాను. అక్క, వచ్చేసామక్క. రెడీయా? సరే, ఇది తీసుకో, ఇది పట్టుకో. పదండి. అనయ్య, అనయ్య, ఏంట్రా హడావిడి? గుడికి టైం అవుతుంది. వస్తున్నాం కదరా. సీత, వస్తున్నానండి. మారుతి, అన్ని కరెక్ట్ గా చూసుకున్నావా? చూసుకున్నా గారు. అందరూ వచ్చినట్టే కదా? చిట్టి రావాలండి. చిట్టి, చిట్టి, చిట్టి. పదండి, టైం అవుతోంది. ఒక అందమైన ఆడపిల్ల 3 రాత్రుల్లో ఎవడి చెంతనం ఉందంటే ఊరుకుంటారా? తప్పు చేసేసాను రామరాజు గారు.
పెళ్ళాల మొగుడు ముందు కడిగిన ముత్యంలాగానే ఉంటారండి. ఏమండి, చెప్పు సీత. మన పెళ్ళయ్యాక మన కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అనర్థాలు, అవంతరాలు వచ్చాయి. ఎలాంటి ఆందోళనలు, సమస్యలైనా అన్నిటికీ మీరు నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పారు. అదంతా ఒక ఎత్తు. కానీ ఒక ఆడదానికి ఏ నిందైతే పడకూడదో అలాంటి మచ్చ నా మీద పడినా కూడా మొదటిసారి నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతాను సీత అని నాకైతే మాటిచ్చారు. అదే మొక్కవోని ధైర్యంతో ప్రపంచమంతా ఓ పక్కన నిలబడ్డా మీరు మాత్రం నా వైపే నిలబడ్డారు. నిజంగా నేనేదో సుకృతం చేసుకున్నానండి. అన్నయ్య ఏంటొదినా, నీ ముగ్గురు మరుదులు కూడా నీకే కష్టం వచ్చినా సైన్యంలా నీ ముందే ఉంటారు. అసలు ఎవరేమనుకుంటే మనకెందుకు? బాబుగారికి మాకు నువ్వెలాంటి దానివో తెలుసు కదక్కా. హ్మ్. నేను ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక మన మధ్యలో ఎలాంటి ఇబ్బందులు రావని, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా ఉంటామని నమ్ముతున్నాను. ఏమంటారండి? చూడు సీత, ఏ తప్పొప్పులైనా, ఏ మంచి చెడులైనా మనకు తెలిసినా తెలియకపోయినా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఆ మనిషి మనస్సాక్షికి పైనున్న దేవుడికైతే తెలుస్తుంది కదా. ఆ మనస్సాక్షి స్వచ్ఛమైనదైనప్పుడు ఎలాంటి అనర్థాలు వచ్చినా సరే నమ్ముకున్న తోడు, బంధం కలకాలం నిలుస్తాయి. మొక్కు చెల్లిస్తున్నావు కదా, ఏం చేయాలో ఆ దైవమే చేస్తాడు. యాండి, ఈ ప్రసాదాలు, ఈ చిల్లర గుడి దగ్గర ఎవరికైనా ఇవ్వాలని దండం పెట్టుకున్నాను. సరే సీత. ఇవి ఇచ్చేసొస్తాను. అలాగే సీత. చిట్టి, నాతో రా. మీరు వెళ్తూ ఉండండి, వస్తాను. రా. చాదస్తం కాకపోతే ఈ పూజలు, మొక్కులతో పిచ్చి ముదిరిపోయి ఇంటిల్లిపాదికి మెడలో రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తగిలించి ఫ్యామిలీ మొత్తాన్ని సన్యాసుల కుటుంబంగా, ఇంటిని సన్యాసుల ఆశ్రమంగా మార్చేలా ఉంది ఈ సీతక్క. సన్యాసుల్లో ఏం సంపాదన లేకుండా ఉండడం కంటే సన్యాసుల్లా కావడమే మంచిది. లక్షల్లో సంపాదనైనా ఉంటుంది. పాపం వదిన ఎన్ని హోమాలు, పూజలు చేయించినా ఏదో విధంగా డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయన్నయ్య. అవునరా, కనీసం ఈ మొక్కు చెల్లించాకైనా వదిన కష్టాలు కొండెక్కితే బావుండు.
చిట్టి, ప్రశాంతంగా యోగముద్రలో ఉన్న ఆవిడికి ఈ ప్రసాదాలు ఈ ముడుపులు ఇవ్వడం సముచితం అనిపిస్తుంది. ఇద్దాం పదక్కా. అమ్మా, మేము కొన్ని ప్రసాదాలు తయారు చేసి తెచ్చాం. దాంతోపాటు దేవుడి ముడుపు కూడా మీకు సమర్పించాలనుకుంటున్నాం. మీరు స్వీకరిస్తారా? నీ గుణగణాలు సీతమ్మ తల్లివి, ధైర్య సాహసాలు సత్యభామవి. 2 లక్షణాలు కలగలిసిన నీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. కాని ఈ గుడి ప్రాంగణంలో నీ మనసు ఆరాటపడే, ఒళ్ళు పులకరించబోయే శుభవార్త వినబోతున్నావు. మీ కళ్ళల్లో ప్రశాంతత, మీ మొహం మీద చిరునవ్వే మీ మాటని నిజం చేస్తాయన్న నమ్మకం కలిగిస్తుంది. చాలా సంతోషం. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకో. అలాగేనమ్మా, రా. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది. దైవ దర్శనానికి వస్తే ఎవరికైనా శుభం జరుగుతుంది. కానీ నీ తలరాత, అసలే నీ భార్యకు సంబంధించిన, మానసికంగా మదనపడుతున్న నువ్వు ఆమెకు సంబంధించిన మరో చేదు నిజం తెలుసుకుని తల్లడిల్లబోతున్నావు. ఏమంటున్నారు స్వామి? వెళ్ళు, నీకే తెలుస్తుంది. చెడు పలకరించబోతోంది. స్వామీజీ అలా అన్నారేంటండి? తల్లి, నా మొక్కు ఆలస్యమయ్యి అనుకోని కష్టాలు మా కుటుంబానికి చుట్టుముట్టాయేమో తెలీదు. ఈరోజు ముడుపులు కట్టి మొక్కు చెల్లిద్దామని వచ్చాం. ఇక నుంచైనా మాకెదురవుతున్న అనార్థాలకు అడ్డుకట్ట వేసి మాలో మాకున్న కలతలు రూపుమాపి
అందరం కలివిడిగా ఉండేలా చేయి తల్లి. గుడి ప్రాంగణంలో నేనేదో చెడు ఎదుర్కోబోతున్నానని ఒక స్వామీజీ చెప్పాడు. అలాంటిదేమీ లేకుండా తొలగించు తల్లి. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకోండి. మనం తెచ్చిన కొబ్బరికాయలు ఎవరి దగ్గర ఉన్నాయి నాని? నా దగ్గర ఉన్నాయి బాబు. ఈ కుళ్ళిన కొబ్బరికాయ కొట్టి సీత కలవరపడాలి, రామరాజు కంగారు పడాలి. జాగ్రత్తగా ఈ కొబ్బరికాయ సీతకి చేరేటట్టుగా చూసుకో. ఇదేంటక్కా, కొట్టిన కొబ్బరికాయ కులిపోవడం ఏంటి? అది కూడా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన గుళ్ళో. తలరాత తలకిందులై తకదిమితో మాడుతుంటే చెడు జరగడానికి గుడైతే ఏంటి, అమ్మఒడి లాంటి ఇల్లు అయితే ఏంటి? కొట్టిన కొబ్బరికాయ కులిపోవడం ఏంటి? అది కూడా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన గుళ్ళో. తలరాత తలకిందులై తకదిమితో మాడుతుంటే చెడు జరగడానికి గుడైతే ఏంటి, అమ్మఒడి లాంటి ఇల్లు అయితే ఏంటి? మనసులు పవిత్రంగా పెట్టుకున్న జాగలు కూడా నోళ్ళెందుకు మురికిగా పెట్టుకుంటారు? ఈడ కూడా అక్కని మాటలనాలా? మరో చేదు నిజం తెలుసుకుని తల్లడిల్లబోతున్నావు. వెళ్ళు, నీకే తెలుస్తుంది. చెడు పలకరించబోతోంది. కొబ్బరికాయ అన్నాక కుళ్ళిపోయింది కూడా ఉంటుంది. దానికి కూడా ఎందుకు ఇంత డిస్కషన్? అంత తేలిగ్గా కొట్టిపారేయకండి అమ్మగారు. నెల దాటినా మీ మీద పడిన మచ్చ ఇంకా చెరిగిపోలేదు. అవమానాల తాకిడి తగ్గలేదు. ఈలోగా మొక్కు చెల్లిస్తే కొబ్బరికాయ కుళ్ళిందంటే తట్టుకోలేని చిక్కులేవో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయమ్మా. బుద్ధి లేకుండా మాట్లాడుకో. పాడైన కొబ్బరికాయతో ఏదో చెడు జరుగుతుందని ముడిపెడతావేంటి అర్థం లేకుండా? మనం కొబ్బరికాయ కొట్టేది దేవుడి ఆశీర్వాదం కోసం కాదు, అన్నీ వదిలేసి ప్రశాంతమైన మనసు మీ పాదాల చెంత పెడుతున్నామని చెప్పడానికి. బాగా చెప్పావమ్మా. కొబ్బరికాయ అహానికి గుర్తు. మన అహాన్ని దైవం ముందు పటాపంచలు చేస్తున్నామని చెప్పటమే దాని లక్ష్యం. సీతక్క తేలిగ్గా తీసుకుంటుంది కానీ
ఏదో చెడు జరగబోతోందని నాకు అనిపిస్తోంది. ఇలాంటివి మనకి జరిగితే ఒకలా, ఆవిడికి జరిగితే ఒకలా రియాక్ట్ అవ్వడం మనకు కొత్త ఏం కాదు కదా. ఏదైనా కానీ మనకెందుకు?